వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులకు గతంలో శాంక్షన్ చేసిన క్లెయిమ్స్ కి నిధులు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి దోర్నాల బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన పథకాలను వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేయాలి కూటమి ప్రభుత్వం ఇసుక హామీని ఉచిత ఇసుక హామీని చూపించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించాలి అమలు చేయాలి. పశ్చిమ ప్రాంతంలో ఉచిత ఇసుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికం సిఐటి అనుబంధ సంఘంగా అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టరేట్లు, జిల్లా సబ్ కలెక్టరేట్లు, ఆర్డీఓ కేంద్రాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికలప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో, మేము అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇప్పటికీ 18 నెలలు అవుతున్నా కూడా కార్మికులకు అమలు కావట్లేదు. అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. రెండవది, ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అమలవుతున్న పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఉచిత ఇసుక అనేటువంటి అమలు కావట్లేదు. కాంట్రాక్టర్కి టెండర్ వేసి ఇవాళ టన్ను ఇసుక 1200 నుంచి 1300 రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. దాదాపు ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 7000 నుంచి 7500 దాకా అమలవుతుంది. మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఉచిత ఇసుక ఎక్కడ అమలవుతుంది? ఈ కూటమి నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు భవన నిర్మాణ కార్మికులకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఇవాళ ఏదైతే రీచ్లు ఉన్నాయో, వాగులు ఉన్నాయో ఉచిత ఇసుక తోలుకోవచ్చు ట్రాక్టర్లతోటి, ఎడ్ల బండితోటి అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఉంది. అయినా మార్కాపురం దగ్గర గుళ్ళకమ్మలో కావచ్చు, గిద్దలూరు ప్రాంతంలో సైకిలేరు వాగులో కావచ్చు ఎర్ర ఇసుక తోలుకోనికుండా కాంట్రాక్టరు నైట్ పూట జనాలను పెట్టి మాస్కులు వేసి ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్ల మీద, ఇంటి యజమానుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా దొరుకుతున్నటువంటి ఇసుకను భవన నిర్మాణ కార్మికుడు ఇంటి నిర్మాణానికి తోలుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి, ఆ విధంగా ప్రకటన చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికం సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తున్నాడు. మన పక్కలో ఉన్నటువంటి తమిళనాడు లేదా మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కార్మికుడు చనిపోతే సహజ మరణానికి 2 లక్షలు ఇస్తుంది, ప్రమాద బీమా కింద 10 లక్షలు ఇస్తుంది. మన రాష్ట్రంలో ₹1 ఇవ్వట్లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, సాబ్ బోర్డు డబ్బులు ఇవి కార్మికుడు కష్టపడి 1% పోటు ద్వారా పోగైనటువంటి డబ్బులు ఇవ్వనీకి మీకు ఎక్కడ మాట్లాడింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, తాడేపల్లిగూడెంలో నేను అధికారంలోకి వస్తే అమలు చేస్తాం, మేముగా పవన్ కళ్యాణ్గా ₹1 బోర్డుకు విరాళంగా ఇస్తానని చెప్పేసి ప్రకటన చేశారు. మొన్న మా రాష్ట్ర నాయకత్వం పోయి కలిస్తే బోర్డు అమలు కావట్లేదా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి అయ్యండి కార్మికులకు సంక్షేమ బోర్డు అమలవుతుందా కావట్లేదా అనేటువంటి విషయాన్ని తెలియని పరిస్థితులలో ఇవాళ కేబినెట్లో ఉంటుండ్రా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే కార్మికులకు ఎన్నికలప్పుడు తన మేనిఫెస్టో 5వ పేజీలో 8వ పేరా కింద పెట్టిందో కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు ప్రారంభిస్తామన్నది దాన్ని అమలు చేయాలి. ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనసభ సభ్యులు అంటున్నారు భవన నిర్మాణ కార్మికులు ఓట్లే బట్టే మా ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. మీరు నిజంగా కార్మికుల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ నాయకులైతే ఇవాళ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా భవన నిర్మాణ డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కరించకపోతే ఎక్కడికక్కడ ఉన్నటువంటి శాసనసభ ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.